హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓం భీమ్ బుష్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. చూడని వాళ్ళు ఉంటే. ఇంకా మూవీ విషయానికి వస్తే ఫస్ట్ 30 మినిట్స్ అయితే ఏం సినిమారా బాబు అనిపిస్తుంది మనకి. కొందరు మూవీ ఆపేస్తారు కూడా. అలాంటి వాళ్ళకి చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ మాత్రం జర అన్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆల్రెడీ మూవీ వాళ్ళు చెప్పినట్టే చాలా లాజిక్లెస్ ఉంటుంది. ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా చూస్తే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. సెకండ్ హాఫ్కి వస్తే మాత్రం జర బండి పికప్ అయినట్టు అనిపించింది. హారర్ కామెడీతో నెక్స్ట్ లెవెల్ ఉండే. చెప్పుకోవాలంటే దయ్యం బ్యాక్ స్టోరీ బ్యూటిఫుల్ ఉంది. ఇంకా స్టోరీ సినిమా గురించి చెప్పుకోవాలంటే ముగ్గురు హీరోలు ప్రియదర్శి, శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ. ఈ ముగ్గురు సిటీ నుంచి భైరవపురం వస్తారు. వచ్చిన తర్వాత సంపంగి మహల్కి వెళ్తారు. ఎందుకు వెళ్తారు అన్నదే స్టోరీ. ఆ వెళ్ళిన తర్వాత కూడా మహల్లో ఏం జరుగుతుంది అనేది మనకి స్టోరీ. సినిమాలో ప్లస్లు చెప్పుకోవాలంటే ప్రియదర్శి రాహుల్ కాంబినేషన్లో కామెడీ అయితే మస్తుండే, చాలా బాగుండే. అస్సలు ఇంకా స్పెషల్ మెన్షన్ యాక్టర్ మనిషి గురించి ఇవ్వాలి. అతడే సంపంగి దయ్యంలాగా చేసినుండే. యాక్టింగ్ బాగా చేసిండు. అతను వెళ్ళి మూవీ హైప్ వచ్చింది. ఇక సినిమాలో మైనస్లు చెప్పుకోవాలనుకుంటే హీరో శ్రీ విష్ణు లవ్ స్టోరీ విత్ హీరోయిన్ ఏదో ఇద్దరి మధ్య లవ్ ఉండాలని పెట్టినట్టు అనిపించింది. దీనికన్నా శ్రీ విష్ణు సంపంగి దయ్యంతో కొన్ని సీన్స్ బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇంకా ఫైనల్కి వస్తే వన్ టైం చూడొచ్చు. సెకండ్ పార్ట్ ఉంది అని పెట్టినాడు కానీ దేనికో అర్థం కాలేదు. కొన్ని సీన్స్ తప్పితే ఫ్యామిలీతో మంచిగా చూడొచ్చు. రేటింగ్ విషయానికి వస్తే 5కి 3.5 ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.